హాయ్ అండి, నేను మీ శిల్పా వినయ్. వెల్కమ్ టు విన్సీ కిచెన్. ఫ్రిడ్జ్లో ఒక దోసకాయ, ఒక చిన్న దోసకాయ, 5-6 వంకాయలు ఉంటే 2 కలిపేసి పచ్చడి చేసేసానండి. ఈ పచ్చడి ఉంటే అసలు ఇంకా కర్రీ కూడా అవసరం లేదండి. పచ్చడితోనే అన్నమంతా తినేయచ్చు. ఒక ఆమ్లెట్ వేసుకున్నామంటే కడుపు నిండా తినేయచ్చు పచ్చడితోనే. అంత బాగుంటుంది పచ్చడి. మా చిన్నప్పుడు ఫంక్షన్స్ ఏమైనా జరిగితే భోజనాల్లో ఈ వంకాయ దోసకాయ పచ్చడి అయితే ఖచ్చితంగా ఉండేది. అంత టేస్టీగా ఉంటుంది పచ్చడి. మరి ఈ కాంబినేషన్లో మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. పచ్చడి కోసం ముందుగా స్టవ్ ప్యాన్ పెట్టేసుకొని 1 లేదా 2 స్పూన్ల నూనె వేసేసి ప్యాన్ అంతా స్ప్రెడ్ చేసేసుకోవాలి. నూనె కాగిన తర్వాత 8 నుంచి 10 వరకు పచ్చిమిర్చి, మీ కారానికి తగ్గట్టుగా పచ్చిమిర్చి, అలాగే 2-3 రెమ్మల కరివేపాకు, కొంచెం మెంతులు, 1/2 టీ స్పూన్లో సగం మెంతులు వేసుకుని ఈ పచ్చిమిర్చిని బాగా వేయించుకోవాలి. కొంచెం స్పైసీగా తినేవాళ్ళైతే పచ్చిమిర్చి 10 వరకు వేసుకోవచ్చు. కొంచెం కారం తక్కువ తినేవాళ్ళైతే 8 పచ్చిమిర్చి వేసుకోండి. పచ్చిమిర్చిని బాగా తెల్లగా అయ్యే వరకు వేయించుకోవాలి. అప్పుడే పచ్చడి రుచి బాగుంటుంది. చూడండి, ఈ విధంగా తెల్లగా అవ్వాలి. ఇలా వేయించేసుకుని ఇప్పుడు ఇందులో 5-6 వంకాయలు, మీడియం సైజు వంకాయలు, నేనైతే 6 వంకాయలు తీసుకున్నాను. వంకాయలను అయితే కట్ చేసేసి ఉప్పు నీళ్ళలో వేసుకోవాలి, నలిపెక్కకుండా ఉంటాయి. ముక్కలన్నీ వేసేసుకున్న తర్వాత రుచికి సరిపడినంత సాల్ట్, అలాగే 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. ఒకసారి అంతా బాగా కలిసేలా కలిపేసుకుని మూత పెట్టేసి లో ఫ్లేమ్లో ఈ వంకాయలు కొంచెం మెత్తబడేంత వరకు ఉడికించుకోవాలి. మరీ మెత్తగా అయిపోకూడదు, సగం వరకు ఉడికించుకోవాలి. మాడిపోకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. వంకాయలు సగం వరకు ఉడికిన తర్వాత ఇందులో 3 మీడియం సైజ్ టమాటోలు కట్ చేసి వేసుకుని మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకుని మళ్ళీ మూత పెట్టేసి ఈ టమాటో బాగా మెత్తబడే వరకు ఉడికించుకోవాలి. వంకాయలు అయితే సగం ఉడికిన తర్వాతనే టమాటో వేసుకోవాలి. మూత పెట్టేసి ఈ టమాటో మెత్తబడేంత వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి. టమాటో కూడా చక్కగా ఉడికిపోయింది కదా. ఇలా ఉడికించేసుకొని ఇప్పుడు ఇందులో కొంచెం చింతపండు, ఒక పెద్ద ఉసిరికాయ సైజ్ అంత చింతపండు, కొంచెం కొత్తిమీర కాడలతో సహా వేసేసుకోండి. ఒకసారి అంతా బాగా కలిసిలా కలిపేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని కొంచెం చల్లారనివ్వాలి. ప్యాన్లోనే ఉంచితే కొంచెం టైం పడుతుంది కాబట్టి నేను ఒక ప్లేట్లోకి తీసేసుకున్నాను. దీన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇది చల్లారేలోపు మనం పచ్చడి కావాల్సిన మిగతా ప్రాసెస్ చూసుకుందాము. మళ్ళీ స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకుని 2 టేబుల్ స్పూన్ల నూనె వేసి, నూనె కాగిన తర్వాత 1 స్పూన్ పచ్చెనపప్పు, 1 స్పూన్ మినపప్పు, 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/4 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని ఈ పోపు గింజలు బాగా ఎర్రగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. పోపు బాగా వేగిన తర్వాత ఇందులో 2 ఎండుమిర్చిని తుంపి వేసేసుకోవాలి. అలాగే 2-3 రెమ్మల కరివేపాకు, కొంచెం ఇంగువ, 1/4 టీ స్పూన్లో సగం ఇంగువ కూడా వేసుకోవాలి. అలాగే కొంచెం పసుపు, ఆల్రెడీ మనం వంకాయలు వేయించేటప్పుడు వేసాం కాబట్టి కొంచెం పసుపు వేసుకుంటే సరిపోతుంది. ఒకసారి బాగా కలిపేసుకొని ఇప్పుడు ఇందులో ఒక మీడియం సైజ్ దోసకాయని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. కప్ మెజర్మెంట్లో అయితే 1 కప్పు దోసకాయ ముక్కలు వేసుకుని బాగా కలిపేసుకోండి. ఇందులోనే కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి. ఈ ముక్కలకి సరిపడా, ఎక్కువ వేసుకోవద్దు. ఈ ముక్కలకి సరిపడా కొంచెం సాల్ట్ కూడా వేసుకుని బాగా కలిపేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ముక్కల్ని ఉడికించుకోకూడదు. ఈ పోపులో ఆ వేడి మీద వేస్తే ఈ ముక్కలు కొంచెం లైట్గా మెత్తబడతాయి. పచ్చడి తినేటప్పుడు మధ్య మధ్యలో తగులుతుంటే ముక్కలు కరకరలాడుతూ చాలా బాగుంటాయి. ఇలా కలిపేసుకుని మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోండి. ఈలోపు మనం వంకాయ టమాటా వేయించి పెట్టుకున్నాం కదా, అవి కూడా చల్లారి ఉంటాయి. వాటిని మిక్సీ జార్లో వేసుకుని ఇందులోనే 15 వరకు వెల్లుల్లి రెబ్బలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకుని పల్స్ మోడ్లో మధ్య మధ్యలో ఆపుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి. నీళ్ళు అయితే అస్సలు పోయొద్దు. పచ్చని అయితే కొంచెం కచ్చపచ్చగా ఉండేలాగా గ్రైండ్ చేసుకోవాలి. లైట్గా పలుకులుగా ఉండేలాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పచ్చడిని దోసకాయ ముక్కలోకి వేసేసుకోవాలి. పచ్చడి గ్రైండ్ చేసేటప్పుడైతే నీళ్ళు అస్సలు పోయొద్దండి. మనకి వంకాయ టమాటాలో తడి ఉంటుంది కదా, ఆ తడి సరిపోతుంది. బాగా కలిపేసుకుని పైనుంచి చివరిగా సన్నగా తరిగిన కొత్తిమీర కూడా వేసేసుకుని ఒకసారి టేస్ట్ చెక్ చేసుకోండి. మీకు సాల్ట్ ఏమైనా తగ్గితే కొంచెం వేసి కలుపుకోవచ్చు. అంతేనండి, ఎంతో టేస్టీ వంకాయ దోసకాయ ముక్కల పచ్చడి అయితే రెడీ అయిపోయింది. వేడి అన్నంలో ఈ దోసకాయ పచ్చడి వేసుకొని, నేనైతే నిన్న సండే రోజున చేశాను ఇది. ఇంకా కర్రీ కూడా ఏం చేయలేదు, చక్కగా ఆమ్లెట్ వేసుకున్నాను, పైనుంచి నెయ్యి వేసేసుకుని కడుపు నిండా తినేసానండి. నాకైతే ఈ పచ్చడి ఎంత ఇష్టమో, టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ఈ కాంబినేషన్లో తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా అనిపించిందో మాకు కమెంట్ రూపంలో తెలియచేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ.